మంత్రి సీతక్క మీద ఆరోపణలు చేయడంతో ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ శ్రీనివాస్ మీద కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సీతక్క ఫిర్యాదు చేశారు. దీంతో రావి శ్రీనివాస్ ను పార్టీ నుండి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సస్పెన్షన్ మీద రావి శ్రీనివాస్ స్పందించారు. తనను సస్పెండ్ చేస్తారని ముందుగానే ఊహించారని చెప్పారు. సీతక్క ఇచ్చిన ఫిర్యాదుతో తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో దీనికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, అందుకు సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించారు. మల్లు రవి గారి అధ్యక్షతన మరి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి ఇప్పుడే మీడియా మిత్రులు ఫోన్ చేయటం, మా కార్యకర్తలు ఫోన్ చేయడం జరిగింది. రావి శ్రీనివాస్ గారిని 6 సంవత్సరాల పాటు సస్పెన్షన్ చేసినామని చెప్పి మరి టీవీలో వస్తుందన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయం దాదాపు 2 నెలల నుంచి మాకు తెలుసు. మంత్రి ధనసరి అనసూయ గారు రావి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తా ఉందని చెప్పి మాకు కూడా సమాచారం ఉంది. ఏమి కాదులే, రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ విషయం. దాదాపు 15 సంవత్సరాల నుంచి దగ్గరగా నన్ను చూస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి, అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవటం జరుగుతుంది, కానీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి అని చెప్పి ఆ రోజు సస్పెన్షన్ని కూడా ఎత్తివేయించి నాకు నా మీద నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది. మల్లు రవి గారి అధ్యక్షతన మరి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం